హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్ కేరళ అనుకుంటే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. గాడ్స్ ఓన్ కంట్రీ అనబడే ఈ కేరళ ఇప్పుడు ఎలా జనాల శవాలతో కనిపిస్తుందో చూసారంటే చాలా భయంకరంగా ఉందన్నమాట. మీరు ఇప్పుడు చూస్తున్నారంటే ఈవిడ ఎక్కడైతే ఎక్కువ ల్యాండ్ స్లైడ్ జరిగిందో ఆ ఏరియాకి సంబంధించిన ఆవిడ. ఆమె ఎలాగో ఒకలాగా తప్పించుకొని రెస్క్యూ ఆపరేషన్ ద్వారా రెస్క్యూ వాళ్ళు ఆమెని కాపాడి ఒక మంచి ప్లేస్లో పెట్టారనమాట. చూసారంటే ఎంత దారుణంగా ఉందో చూసారా? అసలు ఒక్కొక్క ఇల్లు కట్టడానికి ఒక్కొక్క మనిషి ఎంత కష్టపడతాడో లైఫ్లో. అది ఇల్లు లేని వాళ్ళకి, చాలా కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది. అలా అంత మంచి ఏరియాలో ఇల్లు కట్టుకొని క్లైమేట్ దానికి హ్యాపీగా ఉండేవాళ్ళనమాట. కాకపోతే ఇప్పుడు ఈ వరదల వల్ల కొండ చర్యలు విరిగి పడడం వల్ల ఇళ్లల్లోకి వాటర్ రావడం వల్ల ఆ వాటర్తో పాటు కొండ చర్యలు స్లైడ్ అయ్యి ఆ ఇంటి పైన పడడం వల్ల ఆ ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చనిపోయి ఉంటారు. కొంతమందికి అయితే తల్లిదండ్రులు పోయిన వాళ్ళు, కొంతమందికి తల్లి పోయిన వాళ్ళు, కొంతమందికి మనవరాళ్ళు మనవళ్ళు కొడుకులు పోయిన వాళ్ళు ఉన్నారు. ఎలా ఏడుస్తున్నారో చూసారా? మన ఇళ్లల్లో ఒక మనిషికి ఏదైనా ఒక చిన్న ఇబ్బంది ఏర్పడితేనే మనం ఎలా అల్లాడిపోతాము. అలాంటిది అప్పటిదాకా వాళ్ళతో పాటే ఉండి వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండి ఇప్పుడు అదే మనుషులు ఇంకా మనకి రారు, మనకి కనిపించరు అనేసరికి ఆ మనుషులు ఎలా ఉండాలండి? చూసారంటే చాలా దారుణంగా ఉంది సిచ్యువేషన్స్. వీళ్ళని కాపాడడానికి రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళు, నేవీ టీం కానీ, ఆర్మీ టీం కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఇంకా చాలామంది వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి హెల్ప్ చేయడానికి ముందుకెళ్తున్నారు కేరళ స్టేట్కి. అండ్ ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్లో చూస్తే 1000కి పైగా జనాలు కాపాడబడ్డారు. అది పక్కన పెట్టేస్తే ఇప్పటిదాకా 160 to 200+ మెంబర్స్ ఆ భూమిలో, ఆ బురదలో చేరుకునేసి చనిపోయి ఉన్నారు. ఎవరు ఎప్పుడు ఎలా చనిపోయారు అనే దానికన్నా ఒకేసారి ఇంతమంది ఒకే ఏరియాలో చనిపోయారు. ఒకప్పుడు 2004లో సునామీ వచ్చినప్పుడు ఇదే బీభత్సాన్ని చూసాము. ఇప్పుడు 2024లో చూస్తున్నాం, అది కేరళ స్టేట్లో. ఇంత దారుణంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎంతోమంది బతుకుతుంటారు. అలాంటిది ఒకరోజు నైట్ ఒక 4 గంటల్లో ఇంత బీభత్సాన్ని సృష్టించింది. కాబట్టి మీరందరూ కూడా అలర్ట్గా ఉండండి. అండ్ ఇక్కడ ఏం జరిగిందంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్కి హెచ్చరిక ఇచ్చిందంట. కానీ స్టేట్ గవర్నమెంట్ కేర్లెస్గా ఉండడం వల్ల ఇది జరిగిందనేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం కోల్పోవాల్సిన వాళ్ళని కోల్పోయాం. ఎవరు కాపాడుకోలేకపోయారు. ఇకనైనా గైస్, మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ప్లీజ్ దయచేసి హెల్ప్ లైన్ సెంటర్స్కి కాల్ చేసి దేనికి వేయాలి, ఎవరికి హెల్ప్ చేయాలి, ఏం కావాలని కనుక్కొని మీకు చేతనైనంత సహాయం చేయండి. వీలైతే హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్స్ని స్ప్రెడ్ చేయండి. అట్లీస్ట్ ఒక పర్సన్ 1 రూపీ ఇచ్చినా మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నాం. అంత డబ్బులు కూడా మనం చేకూర్చి వాళ్ళకి మనం హెల్ప్ చేయగలము. మీకు చేతనైనంత సహాయం హెల్ప్ లైన్ సెంటర్స్కి కాల్ చేసి కనుక్కొని చేయగలరని నేను కోరుకుంటున్నాను. అండ్ వాళ్ళు ఎవరైనా కూడా కేరళలో ఉంటే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేసి సమాచారాన్ని కనుక్కోండి. మేబీ ఇఫ్ దే నీడ్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ యూ గైస్, డోంట్ థింక్ మచ్, ట్రై టు హెల్ప్ దెమ్. ఇట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్. మనం కైండ్గా ఉంటేనే మనకి ఫ్యూచర్లో ఎవరైనా మనకి హెల్ప్ చేస్తారు. అందరూ కూడా టూర్లకు వెళ్తూ కేరళని చాలా అందంగా చూపిస్తూ ఉంటాయి వాళ్ళం కదా. నేను కూడా కేరళకి వెళ్ళున్నాను, నేను కూడా కేరళ టూర్ని పెట్టున్నాను. అంతా ఇదిగా ఉండేది. అలాంటి స్టేట్ ఇప్పుడు గాడ్స్ ఓన్ కంట్రీ అనే స్టేట్ ఇప్పుడు ఎలా అయిందో మీకే కనిపిస్తూ ఉంది. దయచేసి అందరూ కూడా హెల్ప్ చేయండి వాళ్ళకి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు. కేరళ స్టేట్కి ఫ్లడ్స్లో ఎవరైతే దెబ్బతిన్నారో ఆ ల్యాండ్ స్లైడ్ వల్ల ఎంతమంది అయితే ప్రాణాలు కోల్పోయి ఉండారు, వాళ్ళకి ఇల్లులు కూడా ఉండవు, ఏమీ కూడా ఉండవు. వాళ్ళకి మినిమం నీడ్స్ అనేవి మనం తీర్చాలన్నమాట. తిండి, బట్ట, నీళ్ళు ఇలాంటివి. చాలామంది కూడా చాలా హెల్ప్లు చేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ బీ సేఫ్ ఆల్వేస్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.